ప్లే అవుతుంది చూద్దాం. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహామనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధృవతార, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి. నాన్న చెప్పినప్పుడు, అమ్మ చెప్పినప్పుడు, అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు, మా బాబాయ్లు చెప్పినప్పుడు, మా అత్త చెప్పినప్పుడు. కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. బుద్ధి లేదు. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహామనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన. చెప్పండి, దీని గురించి ఏమంటారు మీరు చూసిన బయటని? వస్తారు లక్ష్మీనాథ్ గారు ఆ పాయింట్కి వస్తాను. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయనకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రేపొద్దున టీడీపీ పార్టీని ఆయన ఆక్యుపై చేసుకోవచ్చు, ఆయన వారసుడిగా ఎదగొచ్చు. ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉంది. రేపొద్దున తాతకు తగ్గ మనోడుగా ప్రజలు ఆశీర్వదిస్తారేమో అని ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ యొక్క జర్నీని ఆదరణ అంశపాదిగా ఆయన తుంచేశారు. అంటే నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఆడుతున్న గేమ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అవతల పొలిటికల్ గా, యువతల సినిమా పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు అంటూ ఉన్నారు, చిన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారు, తాతగారి గొప్పతనం తెలియక చిన్నప్పుడు నేను తాతగారిని పిలిచాను, ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత ఆ మహానుభావుణ్ణి నేను కూడా అన్నగారాన్ని పిలిచానని. తప్పులేదు. కానీ ఒకటి చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ టాలెంటెడ్. డ్యాన్స్లు, ఫైట్లు, డైలాగ్ డెలివరీ కానీ, మంచి యాక్టింగ్ కానీ, భారతదేశంలో బాగా యాక్టింగ్ చేయగల పర్సన్ ఎవరైనా ఉన్నారు అని మనం వడబెడితే అందులో ముందంజలో ఫస్ట్ వరుసలో మొట్టమొదటిసారిగా నిలబడే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి మల్టీ టాలెంటెడ్, అటువంటి పర్సన్ ఖచ్చితంగా ప్రజాదరణ ఉంటుంది. కానీ కుటుంబం రాను ఏమైందంటే, ఈ రోజున తమ్ముడికి ఒక తండ్రిలాగా కళ్యాణ్ రామ్ గారు నిలబడడం ఒక సెట్ అండి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారు తండ్రి బాధ్యతని ఆయన తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి అండదండగా నిలబడ్డారు కష్టకాలంలో. అది బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏది కూడా కలిసి రాలేదు, కావాలని అవతల రాజకీయ పరంగా ఒక్క సందర్భంలో బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, వాళ్ళకి మాకు పోలిక అంటానంటే ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన గురించే మాట్లాడారన్న విషయాన్ని అందరూ మనం చెప్పుకోవచ్చు. రైట్ మళ్ళీ వస్తా మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రోజుల క్రితం ఏదైతే మాట్లాడారో వార్ ఫంక్షన్లో, చాలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్గా ఉన్నాయి. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారో చూద్దాం. ఎన్ని యుగాలు దాటినా
మరువలేని పేరు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. రెండెత్తాను, ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. సమయభావం వల్ల ప్లే చేయలేకపోతున్నాము. అదేవిధంగా ఒక